ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మంచి రేటు వస్తుందని భావించారు. తమ శ్రమను కోల్డ్ స్టోరేజ్లో దాచారు. అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం రైతుల జీవితాలను తలకిందులు చేసింది. లక్షల రూపాయల మిర్చి, పప్పుధాన్యాలు బూడిదయ్యాయి. నష్టపరిహారంపై కోల్డ్ స్టోరేజ్ యజమానులు ఊసెత్తటమే లేదు. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాక ఏం చెయ్యాలో తెలియక బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. వినతి పత్రాలు చూపిస్తూ న్యాయం చెయ్యండి మహాప్రభో అని ప్రాధేయపడుతున్న వీరంతా భీమవరం ప్రాంతానికి చెందిన రైతులు. లక్షల రూపాయల పెట్టుబడితో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను జగ్గయ్యపేటలోని తిరుమల కోల్డ్ స్టోరేజ్ లో తగలబడిపోతుంటే ఏం చెయ్యాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. తాము అనుకున్న ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని ఆశతో కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి, పప్పుధాన్యాలను దాచారు. అలా నిల్వ చేసేందుకు బస్తాకు ఇంతని డబ్బులు కూడా కడుతున్నారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరగటంతో బస్తాలన్నీ కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకుని ప్రమాద స్థలానికి చేరుకోగా నష్టపరిహారం అంశంపై యజమాని మాట్లాడటమే లేదంటున్నారు బాధితులు. జగ్గయ్యపేటలోని వేరే కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి వంగలపూడి అనితను కలిసిన బాధిత రైతులు ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలంటూ వినతి పత్రాలు అందించారు. ఉన్నదంతా ఊడ్చి పంటలు పండించామని, తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని చెబుతున్నారు. సమీపంలో ఉన్న జగ్గయ్యపేటలో తిరుమల కోల్డ్ స్టోరేజ్లో మిర్చి బస్తాలు పెట్టామండి. 700 బస్తాలు పెట్టాం. 14 ఎకరాలు వేసాం కౌలుకి తీసుకొని. మాకు 1 ఎకరం సొంత భూమి ఉంది. మిగతా ఎంత అప్పులు తెచ్చి చేసాం. పంట బాగానే పండింది. అయితే గవర్నమెంట్ కొంచెం రేట్ పెంచుతాం, 1000 రూపాయలు అలా పెరగవచ్చు మే నెలలో అంటున్నారు. సరే 1000 రూపాయలు పెరిగినా కొంచెం సేవ్ అవుతుందని చెప్పి కూలీలు మందం వస్తాయని పెట్టామండి. తీరా మొన్న ఏదో ఫైర్ అయిందని చెప్పి మాకు సోమవారం ఉదయం 6 గంటలకు అలా తెలిసింది. తీరా వచ్చి చూస్తే మొత్తం కాలిపోతుంది. ప్రేక్షపాత్ర వహించింది తప్ప మేమేం చేయలేం. మేడం గారికి మా బాధ చెప్పుకున్నాం. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం, మాట్లాడతామని చెప్పారండి. సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్లో 700 బస్తాలు స్టాక్ పెట్టామండి మేము ఈ సంవత్సరం. అది రేట్ వస్తుందని కొంచెం అక్కడ పెట్టాం. అది బ్లాస్ట్ అయింది, ఫైర్ అయింది. విషయం ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు 3 రోజులు అయిందండి బ్లాస్ట్ అయ్యి. అక్కడ కనీసం యజమానులు కానీ, గవర్నమెంట్ వైపు నుంచి కానీ, అధికారులు కానీ ఎవరూ స్పందించాల. ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తున్నారా, కట్టారా లేదా, కట్టపోతే యాజమాన్యం మీద ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, రైతులకు ఏ రకంగా దాన్ని సేవ్ చేసి హామీ ఇస్తారు, అట్లాంటిది ఏం జరగలేదు ఇంతవరకు. హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చిందని తెలిసి మినిస్టర్ గారి దగ్గరకు వచ్చి మా బాధ చెప్పుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతుల్లో భీమవరం ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ రైతు 1000 బస్తాల మిర్చిని 2 నెలల కిందట కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారు. కొద్ది రోజుల్లో విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరగటంతో సుమారు 25 లక్షలు విలువ చేసే మిర్చి దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట తమకు న్యాయం చేస్తామని అధికారులు మాట ఇచ్చారని, యజమాని ఇన్సూరెన్స్ కట్టలేదని తెలియటంతో తామేమీ సాయం చేయలేమని అధికారులు అంటున్నారని వాపోతున్నారు. అసలు స్టోరేజ్ యజమాని ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదని చెబుతున్నారు. ఇంతవరకు ముందుకొచ్చి ఎవరైనా కనీసం మీకు నష్టపరిహారం మేము కట్టిస్తాం, మీకేం బాధ లేదు, మీకేం పర్లేదు, మీకేం కాదు, మేము ఎలా మీకు ఆదుకుంటాం అనే ఒకళ్ళు కూడా లేదండి. మాకు పరిస్థితి మందు దాగి చావాల్సి వస్తుందండి. ఇంత పెట్టుబడి చేసి సంవత్సరం పొడుగు చాకరీ చేసాం. మరి ఎవరు ఇంతవరకు ఏం లేదు. మేము తిరుగుతున్నామండి, ఇక్కడ ఏం బగులు లేకుండా తిరుగుతున్నాం. ఎవరు మాకు ఇంతవరకు పట్టించుకొని మరి మీకు హామీ మేము ఇలా చేయగలుగుతాం, మీకు ఇలా చేస్తాం, మీకు ఏం పర్లేదని ఒకళ్ళు కూడా అనలేదండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్ యార్డ్ వాళ్ళకి అసలు దాంట్లో అపరాలు ఉన్నాయని చెప్పాల. దాంట్లో కందులుండాయి, బొబ్బర్లుండాయి, ఉప్పు శనగలుండాయి, మరి శనక్కాయ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషను? ఎందుకు ఇవ్వలేదు? మా సరుకు కాదా? మా దగ్గర 150 రూపాయలు బస్తా తీసుకుంటున్నావుగా, అమాలి ఖర్చు తీసుకుంటున్నావుగా, ఇన్సూరెన్స్ ఖర్చు తీసుకుంటున్నావుగా, మా బస్తాలు మా డబ్బులు మాకెందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే గారు వచ్చిండు, ఆర్డీ గారు వచ్చిండు, ఎంఆర్ఆ గారు వచ్చిండు, వచ్చి మీ పరిష్కారం చేస్తానని చెప్పన్నారు. ఇగో ఈ రకంగా ముద్రలేసి రాశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇన్సూరెన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు. నా ఇంకా 3 ఉన్నాయి కాగితాలు, 2 వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను అడిగితే ఇప్పుడు రాసిస్తే తీసుకోపో మార్కెట్ యార్డుకు పోయి అంటున్నారు. మరి జరిగింది, నష్టపోయినావు, మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది, మేము ఇస్తాం, మీరు రైతులు అదే పడబాకండి, మాకు భరోసా ఇవ్వాలిగా సార్. ఒక్కొక్కళ్ళు 300 బస్తా, 400 బస్తా, 1000 బస్తాలు, 2000, 3000 బస్తాలు పెట్టిన వాళ్ళు కూడా భీమవరంలో ఉన్నారు. నిన్న వచ్చేసరికి సగం పడ్డది. ఆ ఉన్న సగం బాగున్న దాన్ని కూడా కూల్చేసి పూర్తి చేస్తున్నారు. అసలు అక్కడ ఏసీ లేదు అంటారు ఇక 2 రోజులు పోతే. మా పరిస్థితి అలా ఉంది. రైతులు మందు తాగే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కానీ ఏసీ వాళ్ళు కాదు బాధ్యత తీసుకొని వహించాలని మేము కోరుతున్నాం సార్. అగ్ని ప్రమాదంలో సుమారు 12 కోట్ల రూపాయల విలువైన మిర్చి, పప్పుధాన్యాలు దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు. తమ కష్టమంతా మంటల్లో తగులపడిందని, తమను ఆదుకోవాలని అన్నదాతలు అభ్యర్థిస్తున్నారు.